మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుస ట్వీట్లతో అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నారు. నిన్న మొన్నటి వరకు కాస్త సైలెంట్ గా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఇక తాడో పేడో తేల్చుకునే పనిలో పడ్డట్లుగా కనిపిస్తున్నారు. మంత్రి పదవి ఇస్తానని నమ్మించి మోసం చేశారని, 20 నెలలు ఓపికతో చూశారని, ఇక ఓపిక నశించిపోయిందని సీఎం రేవంత్ రెడ్డిపై బహిరంగ విమర్శలు చేయటం కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయనకు 1కి 2 సార్లు మంత్రి పదవి కట్టబెడతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా ఆ హామీని నెరవేర్చలేదు. తొలి మంత్రివర్గం ఏర్పాటులో రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కేబినెట్ బెర్త దక్కించుకున్నారు. ఏడాది తరువాత జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ రాజగోపాల్ రెడ్డికి స్థానం దక్కలేదు. కోమటిరెడ్డి సోదరులు ఇద్దరికీ మంత్రి పదవులు అనేది జిల్లా కుల సమీకరణాల్లో భాగంగా కుదరటం లేదని కాంగ్రెస్ పెద్దలు కొందరు అభిప్రాయపడుతున్నారు. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కేబినెట్ లో కొనసాగుతున్నారు. ఆ క్రమంలో ఒకే జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గానికే చెందిన 3వ నేతకు ఎలా మంత్రి పదవి ఇస్తారన్న పాయింట్ లేవనెత్తుతున్నారు. అయితే పార్టీలో చేర్చుకుని హామీ ఇచ్చే ముందు తెలియదా సోదరులమని? అలాగే పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించి హామీ ఇచ్చినప్పుడు తెలియదా సోదరులమంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగ విమర్శలు చేస్తున్నారు. 9 మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు 11 మంది ఎమ్మెల్యేలున్న నల్గొండ జిల్లాకు 3 మంత్రి పదవి ఇస్తే తప్పేంటని రాజగోపాల్ రెడ్డి లాజిక్ లేవనెత్తుతున్నారు. ఖమ్మంకు ఒప్పు, నల్గొండకు తప్ప అని అటు అధిష్టానాన్ని ఇటు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అలా అవకాశం దొరికినప్పుడల్లా తనకు మంత్రి పదవి దక్కలేదన్న అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఆయన స్థానిక ఎన్నికల ముందు అధికార పార్టీలో ఉంటూ ఇలా విమర్శలు చేయటం, వరుస ట్వీట్లు పెడుతుండటం కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారుతుండటంతో అధిష్టానానికి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఓవైపు రాజగోపాల్ రెడ్డి ఇలా విరుచుకుపడుతుంటే సోదరుడు వెంకట్రెడ్డి మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతూ మళ్లీ మీరే ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. సోదరునికి మంత్రి పదవి హామీ విషయం తనకు తెలియదని చెప్పుకొస్తున్నారు. అలా అన్న ఒకలా తమ్ముడు మరోలా మాట్లాడటం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి రాజగోపాల్ రెడ్డిపై పడింది. ఆయన ఏం చేయబోతున్నారు అని ఆసక్తిగా గమనిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ప్రభుత్వంపై కొట్లాడుతూ బీజేపీలో చేరిన రాజగోపాల్ బైపోల్స్ లో ఓడిపోయారు. అయితే అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వెర్షన్ తాను వినిపించారు. తన రాజీనామాతో ప్రభుత్వం దిగొచ్చిందని, తనను ఓడించటానికి మునుగోడు నియోజకవర్గంలో అప్పటి ప్రభుత్వం 100 కోట్ల అభివృద్ధి చేపట్టిందని ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు రాజీనామా బాట పడితే ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? అధికారంలో ఉండి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని రాజీనామా చేసి ప్రజలకు ఏం చెప్తారు అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. కేవలం భయపెట్టడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, లేక మరేదైనా వ్యూహమా అని ఎవరికీ అంతు చిక్కటం లేదు. ఆ క్రమంలో రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభివృద్ధిని ఫోకస్ చేస్తూ కొత్త వాయిస్ వినిపిస్తున్నారు. మంత్రి పదవిపై మీరు మాటిచ్చారు, ఇచ్చినప్పుడు ఇవ్వండి, కానీ అప్పటి వరకు మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించండి. అభివృద్ధి నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఆపొద్దని కాంగ్రెస్ పెద్దలకు సూచిస్తున్నారు. మంత్రి పదవి ఇస్తామన్న హామీ అమలు ఆలస్యమైంది, సమీకరణాలు కుదరటం లేదు అంటున్నారు. ఎందుకు కుదరటం లేదు సమీకరణాలు? రాకుండా ఎవరడ్డుకుంటున్నారని నిలదీస్తున్నారు. పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములమని? పార్లమెంట్ ఎన్నికల సమయంలో 2వసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములమని? ఒడ్డు దాటే వరకు ఓడమల్లయ్య, ఒడ్డు దాటాక బోడిమల్లయ్య అన్న చందంగా పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టివాళ్లమే, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఆలస్యమైనా సరే తాను ఓపిక పడుతున్నానని, మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మునుగోడు ప్రజలకు అన్యాయం చేసినా రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టు. మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను శాసనసభ్యులుగా నేను సంతోషంగా ఉంటానా?
అంటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా? అందుకనే ఎప్పుడంటా నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చెప్తున్నా. సరే నాకు మీరు మాట ఇచ్చినప్పుడు ఇద్దరు, కానీ అప్పటిదాకా మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి, ఒక్క రూపాయి కూడా ఆపేస్తున్నా. ఇస్తామన్న మాట ఆలస్యమైంది. సమీకరణలు కుదరలేదని అంటుండ్రు. ఎందుకు కుదురుతారో సమీకరణలు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు పుల్ల పెడుతూ రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు వడదలు ఉండాలి కదా, తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాట ఇచ్చినప్పుడు కదా మీ ఇద్దరు వడదలు. ఏదేమైనా ఇప్పటి వరకు అధిష్టాన పెద్దలు కానీ క్రమశిక్షణ కమిటీ కానీ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎవరూ స్పందించలేదు. పార్టీ పరంగా ఖండించడానికి కూడా ఎవరూ ధైర్యం చెయ్యని పరిస్థితి. అయితే ఇలాగే కొనసాగితే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందని, రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ భావిస్తోందట. ఇచ్చిన హామీని నెరవేర్చటమా లేక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతోన్న రాజగోపాల్ కి షోకాస్ నోటీసులు ఇవ్వటమా తేల్చే పనిలో ఉందట. మరీ చూడాలి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లెక్కలు ఎలా మారతాయో.